నెక్స్ట్ మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెళ్ళనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ సంచలన విషయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి దసరాలు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 50 స్థిర చరాస్తులకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. అలాగే వాటి విలువ దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సంఖ్య ఇంకా పెరగవచ్చు. బినామీలు ఉన్నారు, వారిని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ కూడా సోదాలు చేసి తనిఖీలు చేస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండి కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా పూర్తి స్థాయిలో శివబాలకృష్ణకు సంబంధించి భారీ సంఖ్యలోనే ఆయన తిష్ట వేసి కూర్చున్నారు. చాలా ఏళ్ళ నుంచి ఉన్న నేపథ్యంలోనే భారీగానే అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా ఆయన పూర్తి స్థాయిలో సంపాదించినటువంటి పరిస్థితి ఉన్నాయని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. హెచ్ఎండిఏలో ఒక పుట్టను ఏసీబీ కదిలించింది. ఈ పుట్ట మొత్తంగా అంటే శివబాలకృష్ణ అనే రూపంలో ఉన్నటువంటి పుట్ట దాదాపుగా 300 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఇప్పటి వరకు ఏసీబీ గుర్తించింది. అంటే ఏసీబీ బాలకృష్ణ ఇంట్లో జరిగినటువంటి రైట్స్ కానీ మిగతా చోట్ల జరిగిన రైట్స్ తర్వాత అక్రమాస్తుల గుట్టను గుర్తించిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు ఇచ్చారు. ఇంకెవరైనా శివబాలకృష్ణ బాధితులున్నా కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నా ఆయనతో ఇబ్బందులు ఎదుర్కొన్నా లంచాలు ఇచ్చినట్టుగా ఎవరైనా ఆయన ఇబ్బందులు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నట్టు ఉంటే మాకు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు రావట్లేదు కానీ లేఅవుట్లో పర్మిట్ ఇవ్వలేదు, లేఅవుట్లో పర్మిషన్లో ఇబ్బందులు పెట్టారు, ల్యాండ్ కన్వర్షన్లో ఇబ్బంది పెట్టారు అనే విషయంలో అనేక రకాలుగా ఏసీబీ కార్యాలయానికి చాలామంది వస్తూ ఉన్నారు. బంజారాహిల్స్లో ఏసీబీ కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏసీబీ అధికారిని నియమించారు. అంటే కంప్లైంట్లు ఎంతవరకు వస్తున్నాయి ఏందనేది. అంటే ఇప్పటి వరకు ఆయనకు సంబంధించినటువంటి 50 అక్రమాస్తులను గుర్తించారు. 50 చోట్ల సుమారుగా 300 కోట్లు దీనికి ఉంటుందని చెప్పేసి, దీని విలువ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఇంకా లాకర్లు వీటికి సంబంధించిన కొన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. 3 లాకర్లు బినామీ పేర్లతోటి కూడా ఉన్నాయని చెప్పేసి ఏసీబీ అధికారుల గురించి ఆయన పేరిట కూడా కొన్ని, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద మరికొన్ని లాకర్లు ఉన్నాయని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇంకా కోపిలాగుతూ ఉన్నారు. బినామీలు ఎవరైనా ఉన్నారో ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా కొంత విచారించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఆయనకు సంబంధించి పూర్తి వివరాలను ఏ కారు ఎంత ఉంది ఏంది అని చెప్పేసి మొత్తంగా వివరించి ఇచ్చారు. సుమారుగా 18 చోట్ల జరిపిన దాడుల్లో దాదాపుగా 300 కోట్ల విలువైన ఆస్తులు దొరికాయని చెప్పేసి ఏసీబీ అధికారులు కోర్టుకు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తుంటే శివబాలకృష్ణ అనేది ఒక అధికారి మాత్రమే, ఆయన వెనకాల పెద్దల హస్తం ఉన్నది. ఐఏఎస్ అధికారితో పాటు ఒక ప్రజాప్రతినిధి హస్తాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంత వస్తూ ఉన్నాయి. ఆ ప్రజాప్రతినిధి ఎవరు, ఆ అధికారి ఎవరనే విషయంలో నిగ్గు తేల్చే పనిలో ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి కేవలం శివబాలకృష్ణ కేసు దర్యాప్తు కోసమే ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ బృందం కేవలం అంటే శివబాలకృష్ణకు సంబంధించినటువంటి బాధితులు ఎవరు, వాళ్ళు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్లు హెచ్ఎండిఏ అధికారిగా ఉన్నప్పుడు ఆయన సమర్పించారు, వాటికి సంబంధించిన పాటు ఇంతవరకు సుమారుగా 100 లేఅవుట్లకు 100 దరఖాస్తులకు శివబాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఆ క్లియరెన్స్ ఇచ్చిన దరఖాస్తులు కూడా తిరిగి పరిశీలించాలి. దాంట్లో అవకతవకలు ఉన్నాయా, అక్రమాలు ఉన్నాయా, వాస్తవానికి ఆ శివబాలకృష్ణ నిబంధనల మేరకు వాటిని ఆమోదం తెలిపారా, లేదు అంటే ఏమైనా అక్రమ పద్ధతుల్లో ఆమోదం తెలిపారా అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏసీబీ భావిస్తూ ఉన్నది. ఒకవేళ 100 డాక్యుమెంట్లలో బిల్డర్స్ కానీ మిగతా ఎవరైనా సరే, రియల్టర్లు ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడ్డారు, ఆయనకు శివబాలకృష్ణ ప్రలోభాలకు లోనయ్యి ఆయన కోరినటువంటి డబ్బులు కానీ ఫ్లాట్లు కానీ మిగతా ఏమైనా ఇచ్చారు, విల్లాలు వీటికి సంబంధించి ఇచ్చారంటే వాళ్ళపైన మీద కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి ఏసీబీ భావిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే శివబాలకృష్ణను వారం రోజుల పాటు రిమాండ్ ఇవ్వాలి. రిమాండ్ ఇస్తే బినామీల విషయంతో పాటు బ్యాంకు లాకర్లను వీటిని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏసీబీ కోరింది. దీనికి సంబంధించి కోర్టు సోమవారం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం చూస్తుంటే ఒక హెచ్ఎండిఏ అధికారి ఇన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టారంటే మిగతా అంటే దానికి సంబంధించినటువంటి ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులని కానీ ప్రజాప్రతినిధులు అంటే మంత్రులు వీటికి సంబంధించి వాళ్ళు ఎంత మేరకు సంపాదించిన విషయంలో తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతాం. ఈ చర్చలో అంటే శివబాలకృష్ణను ఒక బలి పశువుని చేశారా, లేదు అంటే ఆయనకు వాంటెళ్ళి కావాలని బలయ్యాడా
అనే విషయాన్ని కూడా తేల్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా శివబాలకృష్ణ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇట్లాంటి అధికారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఈయన బినామీలా వాస్తవాలా? ఒకవేళ అధికారి కావాలని అక్రమాలకు పాల్పడితే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. లేదు అంటే ఎవరైనా ఆయన వెనకాల ఉండి చేసి అంటే వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఏసీబీ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది. ఖచ్చితంగా 1 వీక్ అంటే వారం రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ కోరుతా ఉన్నది. కోర్టు కూడా 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ శివబాలకృష్ణకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. సోమవారం దీనికి సంబంధించి శివబాలకృష్ణ కస్టడీ విషయంలో తుది తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.